నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. గ్రేటర్ నియోజకవర్గమైన కూకట్పల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. హాయ్ సార్, వెల్కమ్ టు లీడర్. ముఖ్యంగా మీరు రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి ఎవరు, ఎలా వచ్చారు రాజకీయాల్లో? నేను యాక్చువల్గా 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను 19 ఇయర్స్లో రాజకీయాలు వచ్చాను. దాంతో కంటిన్యూగా 1986 నుంచి 2001 దాకా నేను ఆ పార్టీ కూకట్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షునిగా పనిచేశాను తెలుగుదేశం పార్టీ తరఫున. ఇలా 2001 నుంచి కంటిన్యూగా తెలుగుదేశం పార్టీలో 30 ఇయర్స్ ఉన్నాను. మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా ఉన్నాను. ఎన్టీ రామారావు అంటే అభిమానంతోనే రాజకీయాలకు వచ్చాను. కూకట్పల్లి అనగానే ఒక గ్రేటర్ నియోజకవర్గం, అంటే జీహెచ్ఎంసీలోనే ఒక ప్రధానమైన నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఇప్పటికీ నేను శాసనసభ్యుని అయిన తర్వాత ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సెలవుతో ఇప్పటికే బ్రిడ్జెస్ కానీ వాటర్లు సుమారుగా 400 కోట్ల రూపాయలతో వాటర్ లైన్లు వేయగలిగాం. అదేవిధంగా ఈ ట్రాఫిక్ సమస్య మీద కూడా అండర్ పాసెస్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ హౌసింగ్ బోర్డు అండర్ పాస్ చేస్తున్నాం. అదే బాలనాథ్ బ్రిడ్జు 400 కోట్ల రూపాయలతో ఒక బ్రిడ్జు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఫౌండేషన్ అయింది, స్టార్ట్ అయింది. జేఎన్టీ బ్రిడ్జ్ ఆల్రెడీ కంప్లీట్గా వచ్చింది. నవంబర్ డిసెంబర్ లోపల దాన్ని కూడా ఓపెన్ చేసి పబ్లిక్ సేవ చేసే విధంగా ఉన్నది. ఆ 7th పేజ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళేటటువంటిది ఏదైతే ఉందో అది ఒక 72 crore రూపీస్ అండర్ పాసెస్ 4 లైన్ ఒకటేసారి పోయే విధంగా అది కూడా చేస్తూ ఉన్నాం. దీంట్లో బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ ఉన్న దీంట్లోనే. అదేవిధంగా స్కేటింగ్ ఉంది, క్రికెట్ ఉంది. కొత్తగా మన ఏంటిది అదో జిమ్, ఓపెన్ జిమ్ కూడా ఇలా తీయబోతూ ఉన్నాం. అంటే 7 ఐటమ్స్ ద్వారా దీన్ని తీయబోతూ ఉన్నాం. దీని ద్వారా ప్రజలకు కూడా వాకింగ్ చేసుకోనికి, క్రికెట్ ఆడడానికి రకరకాలుగా ఉన్నాయి. కొంత స్కేటింగ్ అయితే మా కూకట్పల్లిలో ఇప్పటికే బతుకమ్మ కుంట స్కేటింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికే ఎక్కువ మంది వస్తడం వల్ల దీంట్లో కూడా పెద్ద ఎత్తుగా స్కేటింగ్ అని ఆలోచన దీనికి ఇచ్చాం. సైకిల్ ట్రాక్ కూడా పిల్లలకు అవసరం చదువు చేసినాం. క్రికెట్ కూడా ప్రతి దగ్గర పార్కులో ఒక క్రికెట్ కూడా నెట్ వేయించి క్రికెట్ ఆడే విధంగా, ఎందుకంటే నేషనల్ లెవెల్లో వరల్డ్ లెవెల్లో క్రికెట్ మీద దృష్టి ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలకు క్రికెట్ మీద ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధికంగా టీఆర్ఎస్కి కార్పొరేషన్లు వచ్చిన పరిస్థితి. అయితే వారికి నమ్మిన విధంగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసిందంటారు, అంటే సమస్యలు పరిష్కరించిందంటారు? నమ్మేపటికి కదా 99 రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే కూకట్పల్లి కాదు, ఈ రోజున హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు కానీ ఇతర పార్టీలు పరిపాలించినప్పుడు కానీ 99 సీట్లు వచ్చినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారి గారు కేటీఆర్ గారి మీద అభిమానంతో, కేసీఆర్ మీద అభిమానంతో 99 సీట్లు ఇవాళ హైదరాబాద్ నగరం రావడం అనేది నిజంగా అన్ని ప్రాంత ప్రజలు తెలంగాణ రాష్ట్రం రాకముందు భయపడ్డవారు. ఈ తెలంగాణ వస్తే ఏమైపోతుందో, కేసీఆర్ గారు ఏం చేస్తారో అని భయపడేరు. అటువంటి వాళ్ళే ఈ కేసీఆర్ గారు ఉండాలి, ఈ కేసీఆర్ ప్రభుత్వమే బాగుంటుంది కాబట్టి కేసీఆర్ ఉండాలని చెప్పి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి 99కి కార్పొరేషన్ గెలవడం అనేది అదే నిదర్శనం ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న డెవలప్మెంట్కు. రైట్ సార్, ఇందాక పార్క్ చూసాం, ఇప్పుడు ఇండోర్ స్టేడియంలోకి వచ్చాం. అయితే ఎక్కువగా మీరు మార్నింగ్ వాకర్స్కి అలాగే ఆట విడుపుల మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టున్నారు జనాలకి. అంటే ఈ రోజున ఆడుకునే వాళ్ళందరూ కానీ షటిల్ విషయంలో కానీ, క్రికెట్ విషయంలో, వాకింగ్ విషయంలో కానీ ప్రజలకు కంపల్సరీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనతో ప్రజలకు ఉన్నటువంటి ఆరోగ్యంగా ఉండాలి అంటే వాకింగ్ కంపల్సరీ కావాలనేది, ఆట స్థలాలు కావాలనేటువంటి ఆలోచనతోనే పెద్ద ఎత్తుగా దీని మీద దృష్టి పెట్టాం. అందుగురించి ఇండోర్ స్టేడియంలో వేరే కాన్సర్న్స్లో నా కాన్సర్న్స్ ఇప్పటికీ 6 కంప్లీట్ చేసేసాం. ఆల్రెడీ 3 రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా 3 ఫస్ట్ వీక్ లోపల కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. 1,000 కోట్ల రూపాయలు సుమారు 90 నుంచి 1 crore రూపీస్ దీన్ని తీసుకోగలిగాం. ఈ రకంగా అన్ని చేస్తూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని మనం మంచి చేసిన అయితే వాళ్ళకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో మొదటి స్థానం రావాలనే ఆలోచనతోనే మనం ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఆట స్థలంలో దృష్టి ఎందుకు పెడతా ఉన్నామంటే కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఇంతకుముందు ఎప్పుడు లేకుండేది. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి మేము చేస్తాం, అది చేస్తాం అని చెప్పే తప్ప వాళ్ళ దగ్గర ఓట్లు వేసుకునే తప్ప ఎవరు పట్టించుకోలేదు. మేము ఈ టైంలో అందరికీ ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్ల ముందు అవన్నీ హామీలు. చరిత్రలో ఒక మహిళా పార్క్ అనేటువంటిది లేదు. ఈ పక్కకే దీనికి ఆనుకునే మహిళా పార్కు మన కేటీఆర్ గారి చేతుల మీద మహిళా పార్క్, మహిళలు ఓన్లీ చిల్డ్రన్స్ ఇద్దరే లోపల పోయే విధంగా మహిళలనే పార్క్ చేసే, వాకింగ్ చేసే విధంగా కూడా, పార్కులో వాకింగ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేపడతా ఉన్నాం. మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ 4 ఏళ్లలో సంతృప్తిగా ఉన్నారా? అంటే ప్రజలకు న్యాయం చేసిన విషయంలో. కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రాపర్ మాది కూకట్పల్లి కాబట్టి కూకట్పల్లి గ్రామం అనేటువంటిది ముందు నుంచి చూసినటువంటి వ్యక్తులం కాబట్టి మా గ్రామాన్ని మేము డెవలప్ చేసుకోవాలి, మా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసుకోవాలి, కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆలోచనతోనే చేయబోతా ఉన్నాం.
ఇంకా చేస్తాను. ఇప్పటికే సుమారుగా ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు కానివ్వండి, ముఖ్యమంత్రి ఇచ్చే నిధులు కానివ్వండి, లేకపోతే నేను తెచ్చినటువంటి నిధులు కానీ సుమారుగా 4,800 కోట్లు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ జరగబోతా ఉంది. మొన్ననే కేటీఆర్ వచ్చినప్పుడు మననగరం జరిగినప్పుడు అండర్ పాసెస్ విషయంలో 750 కోట్లు శాంక్షన్ చేసిపోయాడు. టెండర్ బేసెస్లు ఉన్నాయి. ఇంకా బ్రహ్మాండంగా ఇంకా 1 year ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దయ వలన, కేటీఆర్ గారి దయ వలన ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. ప్రజలకు ఏ ఇబ్బంది చేయకుండా చేసే బాధ్యతనే తీసుకుంటాం. నియోజకవర్గంలో నీటి సమస్యను తగ్గించడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? యాక్చువల్గా నీటి సమస్య అనేటువంటిది అసలు తెలంగాణ రాష్ట్రము ఏర్పడక ముందు ఈ కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దేశంలోనే వరల్డ్లోనే అతిపెద్ద కాలనీ ఏదంటే కేబీబీ కాలనీ. అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూడా అసలు ఎందుకు పట్టించుకోలేరో అర్థం కానటువంటి పరిస్థితి. మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి 9 మున్సిపాలిటీలు ఉన్నటువంటి పాత మున్సిపాలిటీల్లో వాటర్ సమస్య ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని 9 మున్సిపాలిటీలు ఇప్పుడు పాత మున్సిపాలిటీలు ఇప్పుడు కొత్తగా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీ అయింది. ఈ 9 మున్సిపాలిటీలకు 1,900 కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ అటుకో నిధులు అదనంగా మళ్ళీ మా కాన్స్టిట్యున్సీకి అదనంగా 100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో 2.5 ml అది 5 ml టోటల్గా దీనికి హౌసింగ్ బోర్డుకు సంబంధించింది 5 ml ఒకటి, 2.5 ml ఒకటి, ఐదనగర్లో 14 ml అంటే 14 ml అంటే 4 lakhs అనమాట. అంటే ఈ నీళ్లు రోజు సప్లై చేయాలన్న ఆలోచనతోనే ఇవన్నీ కార్యక్రమం తీసుకున్నాము. సుమారుగా కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీకి 9 రిజర్వ్ ట్యాంకులు ఉన్నాయి. అంటే రిజర్వ్ ట్యాంకులు సుమారుగా 60 లక్షల 70 లక్షల నీళ్లు మనము స్టోరేజ్ చేసుకోనికి ఒకసారి సెట్ డౌన్ అయినా 3-4 రోజులు సెట్ డౌన్ అయినా దీని ద్వారా మనం ప్రజలకు డైలీ వాటర్ ఇవ్వాలనే ఆలోచనతోనే కేటీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాటర్ సమస్య తీర్చగలిగాం. 80% హైదరాబాద్ నగరానికి కూడా చుట్టుముట్టు రింగ్ రోడ్ రోడ్లు ఉన్నటువంటి కూడా ఇంకా పెద్ద ఎత్తుగా ట్యాంకులు కట్టబోతా ఉన్నాడు. అంటే స్టోరేజ్ ఎప్పుడు పెట్టుకున్నట్టుంటే హైదరాబాద్ నగర ప్రజలు ఇబ్బంది పడొద్దన్న ఆలోచనతోనే మా ముఖ్యమంత్రి పెద్ద నిర్ణయం తీసుకొని ఇప్పటికే కంప్లీట్ చేసుకొని 9 రిజర్వ్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయి ఇంకా 2 ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. కంప్లీట్ అయినాయి కానీ ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. 7 అయితే ఇప్పుడు కేటీఆర్ చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇప్పటికే పంపింగ్ కూడా స్టార్ట్. సార్, కూకట్పల్లి నియోజకవర్గంలో శ్రీకాకుళం వాసులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఎటువంటి పనులు చేపట్టారు? యాక్చువల్గా బిషపేట డివిజన్లో శ్రీకాకుళం సంబంధించినటువంటి వాళ్ళు, వర్షకు సంబంధించినటువంటి వాళ్ళు నిరుపేదలు ఎప్పటి నుంచో సుమారుగా 30-30 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చారు. వీళ్ళు నిజంగా కష్టజీవులు. యాక్చువల్ చెప్పాలంటే ముందు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి పట్టచేతలు పట్టుకొని వచ్చి జరిగింది. వీళ్ళు ఇప్పటికే పరిమితం అయిపోయారు. ఇప్పుడు అక్కడ రూపాయలు వదలేరు వాళ్ళు. ఇక్కడ వాళ్ళకి ఇప్పటికీ ఇంతకుముందు పింఛన్లు ఒక 1000 మందికి ఉంటే ఈసారి మనము సుమారుగా 22,000 మంది పింఛన్లు మన కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీకి ఇస్తే అలా శ్రీకాకుళం వర్ష వాళ్ళకే సుమారుగా ఒక 6 నుంచి 8,000 మందికి అలా శ్రీకాకుళం సంబంధించిన వర్ష సంవత్సరంలో పింఛన్లు, ఓల్డేజ్ పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ఒంటరి మహిళ పింఛన్స్ కానీ ఇస్తూ ఉన్నాం. రేపు డబుల్ బెడ్రూమ్లో కూడా అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మనం అందరం పెట్టుకోమని చెప్పాం. మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పాం. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసే విధంగా ఉన్నారు. వర్షాకాలం వస్తే బస్తీలన్నీ జలమయమయ్యే పరిస్థితి. అయితే బస్తీవాసులు ఇబ్బంది పడకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎటువంటి పనులు చేపట్టారు? యాక్చువల్గా దీనటువంటిది ఇది ఒక 1 year ముందు వచ్చాను. ఇక్కడికి వర్షం వస్తే మొత్తం పొంగి నీళ్ళలు వచ్చేటటువంటి పరిస్థితి. డ్రైనేజ్ లేదు, వాటర్ లైన్ లేదు, రోడ్లు లేవు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మ్యాక్సిమం 100కు 100 పనులు అయినటువంటి కాలనీ ఇది. నెక్స్ట్ పక్కకు ఉన్నటువంటి నాలా, ఇది కుక్కట్పల్లి నాలా అంటారు దీన్ని. ఇది సుమారుగా కుక్కట్పల్లి ఐడియల్ అక్కడ నుంచి వచ్చేటటువంటిది, ఇక్కడ చింతల నుంచి వచ్చేటటువంటి నాలా. ఇది మేజర్ నాలా. దీన్ని కూడా ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాలలో అయితే మా ముఖ్యమంత్రి గారు నాలల సుందరీకరణ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఆ భాగంలో ఇది కూడా ఉంది. ఇది కూడా టెండర్ బేసిస్లో ఉంది. ఈ కాలనీలో ఉన్నటువంటి మంచినీళ్ళు అయితే అసలు ఎప్పుడు చూసినా మంచినీళ్ళు రాలేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ పొంగే పరిస్థితి, రోడ్లు బాగాలేనటువంటి పరిస్థితి. అంతే దీన్ని ఒక మోడల్గా తీసుకొని దీన్ని చేయడం జరిగింది. ఇక ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా నిరుపేదైనటువంటి కుటుంబాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు నా ఎలక్షన్లో నాకు కూడా ఆ రోజు బ్రహ్మానందం పట్టారు కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగానే ఒక స్లమ్ కింద ఉండేసి ఈ కార్యక్రమం చేపట్టాం. దీని పక్కన ఇంకా కొన్ని కాలనీ అవి కూడా బహుశా ఇంకొక నెలలో పూట 2 పవాగర్ నగర్ కానీ జుంకరవడం పక్కన ఉన్నటువంటి అన్ని కూడా స్లమ్స్ కూడా అన్ని కంప్లీట్ అవుతాయి. సరే, కూకట్పల్లి నియోజకవర్గంలో గ్రేవ్ యార్డ్స్కి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారు? ఇప్పటికే గ్రేవ్ యార్డ్ విషయానికి వచ్చినప్పుడు ముస్లిం గ్రేవ్ యార్డ్ అనేటువంటిది తీసుకున్నాం, క్రైస్తవుల గ్రేవ్ యార్డ్ తీసుకున్నాం, హిందువుల గ్రేవ్ యార్డ్ తీసుకున్నాం. ఇప్పుడు కూడా గ్రేవ్ యార్డ్ అంటే ఏదో పాడుపడ్డటువంటి ఆలోచన చేసి తప్ప అదొక నీట్నెస్ కానీ, అక్కడ రోడ్ వేయాలి, కూర్చోవాలి, కనీసం రెస్ట్ రూమ్స్ ఉండాలి. వచ్చినటువంటి శవాలను తీసుకొని వచ్చినప్పుడు బాధతో వచ్చినటువంటి వాళ్ళకు వీడికొచ్చి ఇంకా బాధ కలిగించే విధంగా గ్రేవ్ యార్డ్లు ఉండేవి. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడైతే గ్రేవ్ యార్డ్లు ఉన్నాయో పార్కుల్లాగా ప్రయత్నం చేయండి, గ్రేవ్ యార్డ్లో డబ్బులు ఎన్నైనా సరే, ఎన్ని కోట్లైనా సరే ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడంతో కేటీఆర్తో మన కాన్షియస్లో ఉన్నటువంటి అన్ని గ్రేవ్ యార్డ్లు ఇప్పటికే సుమారుగా ఒక 30-40 గ్రేవ్ యార్డ్లు ఇప్పటికే టేకప్ చేశాం.
దీనికి వస్తే ఇది బేగంపేట డివిజన్ సంబంధించింది ధనాల గుట్టకు సంబంధించినటువంటి గ్రేవ్ వార్డ్ ఇది. ఫస్ట్ ఎకరా 3 గుంటలు ఉన్నటువంటి గ్రేవ్ వార్డ్ ఉండేది. ఆ ఎకరా 3 గుంటలలో యాక్చువల్గా ఉన్నటువంటి నిరుపేదలు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు నేను ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మధ్యలోకి పోతున్నప్పుడు ఆడపిల్లలు రోడ్డు మీద స్నానం చేశారు. ఏంటి రోడ్డు మీద స్నానం చేయడం ఏంటి, చాలా భయంకరమైన పరిస్థితుంది, ఆడపిల్లకి ఇబ్బంది అవుతుంది, టెంట్లు వేసుకొని వేస్తున్నారని చెప్పి ఇమీడియట్గా తెల్లారి నుంచి మా కన్సల్ట్ ఉన్నటువంటి ఆఫీసర్తో మాట్లాడితే బేగంపేట స్కూల్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది కాబట్టి దాన్ని మనం కట్టనిస్తారని చెప్పి వాళ్ళు చెప్పడంతో అప్పుడు దాన్ని మేము బేస్ చేసుకొని సుమారుగా బేగంపేట స్కూల్కి 99 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ లీజ్కి ఇచ్చినప్పటికీ ఆ లీజ్ అయిపోయినప్పటికీ కూడా ఈ కొనాకుంది బేగంపేట స్కూల్కి సంబంధం ఉండలేదు. అవతలకి ఆల్రెడీ అలా గూడ కట్టుకున్నది ఈ పీసెస్ ఏదైతే ఉందో ఈ గ్రేవ్ గార్డ్కి ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడంతో ఇమీడియట్లీ నా ఎమ్మెల్యే బడ్జెట్ ద్వారా 50 లక్షల రూపాయలు, జిహెచ్ఎంసీ బడ్జెట్ ద్వారా 80 లక్షల రూపాయలు పెట్టేసి ఇది చేయగలిగాం. అంటే ఇవాళ హిందూ ముస్లిం క్రైస్తవులు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఎక్కడెక్కడైతే వాళ్ళకు సంబంధించినటువంటి సిద్ధాంతాల ప్రకారం చేయాలనో ఆ సిద్ధాంతాల ప్రకారం చేసాం. ఇంకో కొన్ని గ్రేవ్ గార్డులు కూడా తీసుకుంటా ఉన్నాం. కొన్ని ఎస్సీలు కానీ, కొన్ని బీసీలు కానీ, కొన్ని మైనార్టీలు వాళ్ళ కులస్తుల గ్రేవ్ గార్డులు కూడా ఉన్నాయి. ఆ కులస్తుల గ్రేవ్ గార్డులను కూడా టేకప్ చేసేసి అవన్నీ ప్రయత్నం చేస్తా. ఈ 6 మంత్ లోపల ఏవైతే గ్రేవ్ గార్డులు మనం కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. గ్రేవ్ గార్డులను ఒక పార్కు లాగా చేసి వచ్చినటువంటి వాసన కూడా పొల్యూషన్ లేకుండా చేసేదానికి ఒక చెట్లు కార్యక్రమం పెట్టే ఆలోచనతోనే చేస్తాం. ఈసారి వర్షాకాలం అన్ని చెట్లు పెడతాం. సార్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వలన ఎంతమందికి లబ్ధి చేకూరుతాం? కేటీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు గేటర్ ఎలక్షన్ ఒక మాట ఇచ్చాడు. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో 24 కాన్స్టిట్యూన్సీలకు 1,00,000 బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకే ఇలా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీకి 4,400 ఇండ్లు శాంక్షన్ చేశారు. 4,400 ఇళ్లలో బాలాజీ నగర్లో, చిత్తారాం బస్తీ బాలనగర్ డివిజన్లో ఇదేమో 108 బాలనగర్ డివిజన్లో, బాలాజీ నగర్లో 144 ఆల్రెడీ స్టార్ట్, అదేమో 2వ ఫ్లోర్ అయింది, ఇది 4th ఫ్లోర్ అయింది. మీరు చూడండి, అసలు ప్రైవేటు వాళ్ళ కన్నా మంచిగా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో మనం ఇలా కడతా ఉన్నాం. అంటే ఏదో మీద కట్టేసి ఇంత ప్రభుత్వాలు మీద కట్టేసి నీళ్ళు ఇవ్వకుండా, వాటర్ ఇవ్వకుండా, లేకపోతే డ్రైనేజ్ ఎక్కడ ఉండకుండా ఏది ఇవ్వకుండా కట్టించి గరీబులకు ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ రోజు డబ్బులు తీసుకొని ఇచ్చిర్రు. ఈరోజు ఒక్క పైసా లేకుండా, 5 పైసలు లేకుండా నిరుపేదలు కూడా లిఫ్ట్కు మళ్ళీ షట్టర్లు, కింద షట్టర్లు 16 షట్టర్లకు ఇప్పుడు దానికేమో 8 షట్టర్లు. ఆ 8 షట్టర్లు కిరాయికి ఇచ్చి ఆ కిరాయి డబ్బుతోని లిఫ్ట్ మెయింటెనెన్స్, వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఆ వచ్చినటువంటి కిరాయిల ద్వారా వాళ్ళకు నిరుపేదలకు ఇబ్బంది జరగకుండా చేసేదానికి మనం ఇలా ఆ కార్యక్రమం చేశాం. నిరుపేదలను మాత్రం గుర్తించే బాధ్యత రాజకీయ నాయకులకు సంబంధాలు ఉండవు. ఓన్లీ కలెక్టర్ ద్వారానే ఇది అవుతుంది. ఎవరన్నా ఎమ్మెల్యేకి తెలుసు, కార్పొరేటర్ తెలుసు అనేది ఎవరైనా చెప్పినా నమ్మొద్దని చెప్పి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తాను ప్రజలకు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే ఉంటుంది. బెనిఫిషియరీ సెలెక్ట్ చేసే బాధ్యత కూడా గవర్నమెంటే సెలెక్ట్ చేస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు నిరుపేదంటే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండాలి, ఓటు హక్కు అనేటువంటిది కంపల్సరీ ఉండాలి, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కు, ఆధార్ కార్డు ఉండి ఇల్లు లేనటువంటి వారి నిరుపేదలందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం కంపల్సరీగా డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది. ఏ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన గేటర్ ఎలక్షన్లో చెప్పాడో 1,00,000 ఇండ్లు ఖచ్చితంగా డిసెంబర్ నుంచి జనవరి లోపల 1,00,000 ఇండ్లు హైదరాబాద్ నగరంలో గోపురేషాలు చేస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సార్, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్తున్నాయి? ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా పింఛన్లు చూసుకుందాం. ఒక కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీకే 22,000 మందికి ఇలా ఓల్డేజ్ పింఛన్లు, వృద్ధా పింఛన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, ఈరోజు కళ్యాణ లక్ష్మి చూస్తే నిరుపేదలు నిజంగా 51,000 రూపాయలు ఆ రోజు మొట్టమొదటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇవి సరిపోతలేవని చెప్పి మన 75,116 రూపాయలు కేటాయించడం జరిగింది. దాని తర్వాత మొన్న అసెంబ్లీలో ఇంకా సరిపోవట్లేదు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే అని చెప్పి 1,116 రూపాయలు ఇలా డిక్లేర్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో షాద్బుంబా గారికి కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ 2,500 మందికి ఇవాళ మనం కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చాం. అదేవిధంగా కేటీఆర్ కిట్, ఇవాళ రకరకాలుగా బెనిఫిట్స్, అంటే అందరూ ప్రకటించడమే జరిగింది తప్ప ఈ ప్రభుత్వం ప్రకటించడం కాకుండా నిరూపించి వాళ్ళ చూపెట్టే బాధ తీసుకుంటుంది. ఇవాళ దవాఖాన్లు, బస్తీ దవాఖాన్లు, హెల్త్ సంబంధించిన బస్తీ దవాఖాన్లు, ఈ రోజున మళ్ళీ అందరికీ హై క్యాంపులు కూడా మన బస్సులలో వెళ్ళేసి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గ్లాసులో పెట్టుకోలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా గ్లాసులో ఇంటికి ఇచ్చే విధంగా పూర్తి బాధ్యత గవర్నమెంట్ తీసుకోబోతోంది. మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆనందంగా ఉండాలి,
ఆనందంగా ఉండి వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలి. ఈరోజు హైదరాబాద్ నగరంలో 24 గంటల కరెంటు, ఈరోజు మంచినీళ్ళు 400 కోట్ల రూపాయలతో మంచినీటి వ్యవస్థను కూడిపల్లి కాన్స్టిట్యూన్సీని చేయగలిగామంటే అది ఒక ముఖ్యమంత్రి గారి వలన జరిగింది తప్ప ఎవరు జరగలేదు. 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు కూడా చేయలేటువంటి పని ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. సార్, అలాగే కూకట్పల్లి నియోజకవర్గం అయినా ఈ ప్రాంతం అంతా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి ఎటువంటి పనులు చేపడుతున్నారు? ఇప్పుడు బాలనగర్లో ట్రాఫిక్ సమస్య విషయానికి వచ్చినప్పుడు చాలా నరకం అనుభవించారు. అసలు నిజంగా చెప్పాలంటే బాలనగర్ రావాలంటే ఒక పెళ్లిలకు పోవాలన్నా ఫ్యాక్టరీలకు వెళ్ళాలన్నా భయంకరమైన పరిస్థితి ఉండేది. గంటలు తరబడుతుంటే నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, మా కేటీఆర్ గారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా బాలనగర్ బ్రిడ్జ్ను చేయగలిగితేనే మన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒకటే రోడ్డు ఉంది కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూళ్ళకు పోయేటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఫ్యాక్టరీలకు పోతే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి హెచ్ఎండిఏ వాళ్ళను మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి బాలనగర్ బ్రిడ్జ్ ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నేను కూడా ఒకసారి ఆ ప్రాంతం వచ్చినట్టు ఇబ్బంది జరిగింది నాకు కాబట్టి దాన్ని అని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు అప్పుడు డబ్బులు ఏమని అడిగితే ఇమ్మీడియట్ హెచ్ఎండి వాళ్ళని పిలిపించి హెచ్ఎండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి 383 కోట్ల రూపాయలతోని మన బ్రిడ్జు ఫౌండేషన్ వేసుకున్నాం మన కేటీఆర్ సమక్షంలో. జనవరి టు మార్చ్ ఏప్రిల్ లోపల ఈ బ్రిడ్జు కంప్లీట్ చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకున్నాం. కేటీఆర్ గారు చాలా సీరియస్ తీసుకుంటూ దాన్ని 150 ఫీట్లు వేసి 150 ఫీట్ల రోడ్ ఇప్పుడు వైండింగ్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి టు మార్చి లోపల దాన్ని బిల్డ్ కంప్లీట్ చేయాలని ఆలోచన ఉన్నాం. ఇప్పటికే కొన్ని కోట్ల సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒకటి క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడే ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ప్రజలు కూడా కొంతమంది సహకరించారు. ఈ 150 ఫీట్ల రోడ్ అయిన తర్వాత ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎట్టి పనులు ఉండదు. స్వచ్ఛ హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు? హైదరాబాద్ నగరంలో ఇంతకుముందు తడి చెత్త పొడి చెత్త తీసుకోవాలంటే ఆలోచనతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి యంత్రాంగం కావాలని చెప్పి 2,500 ఆటోలు వేసి తడి చెత్త పొడి చెత్త వేరే విధంగా వాళ్ళకి ఇస్తూ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తూ ప్రతి 300 నుంచి 600 ఇండ్లకు ఒక ఆటోను కేటాయిస్తూ తడి చెత్త పొడి చెత్త విధంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారి ఆలోచన మేరకు జరగబోతూ ఉంది. అదొక 50-60% ఇప్పటివరకు సక్సెస్ఫుల్ అయ్యాం. ఇంకా ప్రజలలో చైతన్యవంతం రావాలి. వాళ్ళందరూ కూడా ఏడదొరుతా పడడం వలన కొంతమంది ఆటో స్టాండ్ అతనికి 30,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా ఇచ్చే ఆలోచన లేకున్నప్పటికీ రోడ్డు మీద వేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్లాస్టిక్ కూడా ఈరోజు ప్లాస్టిక్ మీద కూడా పెద్ద ఎత్తుగా మనం ప్రచారం చేయబోతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం. ఆ ప్లాస్టిక్ కూడా ఎట్టిపోవాలి మన ప్లాస్టిక్ నిషేధించి ఏదైతే బ్యాగుల ద్వారా తీసుకోమని చెప్పాం. ఇక మన నగరం కార్యక్రమం అని కొత్తగా చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో ఎటువంటి పనులు చేపడుతున్నారు? మన నగర కార్యక్రమము కేటీఆర్ గారి ఆలోచన ఏంటంటే ప్రజలతోని ఎవరైతే అసోసియేషన్ సభ్యులు అంటే రాజకీయాలకు పక్కన పెట్టి రాజకీయాలకు సంబంధించిన నాయకులను పక్కన పెట్టి ఎవరైతే అసోసియేషన్ సభ్యులను పిలిపించుకొని వాళ్ళ ద్వారానే మనం ఇష్టమైన సమస్యలు తెలుసుకొని ఇమీడియట్గా శాంక్షన్ చేసే విధంగా అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల పాలన అన్నట్టుగా ప్రజలను కూర్చోబెట్టుకొని మీకు ఏ సమస్య ఉంది ఏ కష్టం ఉంది అడిగి వాళ్ళ లెటర్ తీసుకొని ఇమీడియట్గా 1 వీక్ 10 డేస్ లోపలనే నిధులు శాంక్షన్ చేయడం, నెల 15 లోపలనే టెండర్ బేసెస్ చేయడం, 2 నెలలు 3 నెలల లోపలనే కంప్లీట్ చేసే విధంగా మంచి ప్రణాళిక. మన నగరం అనేటువంటిది నిజంగా ప్రజలలో చాలా ఆనందంగా ఉన్నారు. సార్, మీరు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. టీఆర్ఎస్లోకి వచ్చే ముందు మీకు ఓటేసిన ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభించింది? నేను తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి కార్యకర్త నుంచి పనిచేశాను. ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నన్ను 2 సార్లు అవకాశం వచ్చినప్పటికీ వేరే కారణాల వల్ల వేరేలోకి వేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న నాకు సీట్ వేయడం జరిగింది. దాని మీద నేను 40,000 మెజార్టీతో గెలిచాను. గెలిచిన తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇక్కడ ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల పరిమాణాలు కొంత దృష్టిలో పెట్టుకొని కొంతమంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది పార్టీ నాశనం చేసే ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి చూసాం. నిజంగా బ్రహ్మాండంగా చేస్తుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి నాయకుడేమో అక్కడికి పరిమితమైంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ కరెక్ట్ అని చెప్పి ఆ రోజు మనం ఇక్కడ జాయిన్ అయ్యడం జరిగింది. ఆ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ రాజకీయ భవిష్యత్తులు ఉన్నాయి కాబట్టి ఆ రాజకీయ భవిష్యత్తులో భాగంగానే ఆ రోజు ఈ పార్టీలో చేరాం. నేను చేరిన తర్వాత చాలామంది అన్నారు ఆ పార్టీలో చేరావు కదా, రేపు పొద్దులు ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రాంత ప్రజలు మరి రేపు పొద్దులు నీకు ఓటేస్తారా, ఏ రకంగా నిన్ను ఇబ్బంది పెడతారేమో, నీ నాయకత్వం బలపరచకపోవచ్చు అని చెప్పారు. దాని ఉదాహరణకే మొన్న గేటర్ ఎలక్షన్లో నేను జాయిన్ అయిన తర్వాతనే 99 సీట్లు హైదరాబాద్ నగరంలో వచ్చాయి. అంటే వాళ్ళు ఓట్లు వేయిందే 99 సీట్లు వచ్చాయా అంటే టీఆర్ఎస్ పార్టీ నేను ఏదైతే స్టెప్ తీసుకున్నానో దానికి మా ప్రజలు కూడా మద్దతు ప్రకటించారు. నాకు అది గొప్పతనం. నేను దయచేసి మీ అందరూ కూడా విలేకరులు కానీ అందరూ చెప్తా సెటిలర్ అనే పదాన్ని వాడొద్దు అంటున్నాను. మా తెలంగాణ బిడ్డలే వాళ్ళు కూడా. ఇక్కడ ఓటక్కున్న ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలే. ఇతర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నివసిస్తారు. 40-50 సంవత్సరాలు అయ్యారు. వాళ్ళు ఇక్కడ ప్రాంతంలో ప్రతి హక్కు వాళ్ళకు ఉంది. అలా ఈరోజు ఒక రాష్ట్ర పార్టీ ఏర్పడిన తర్వాత
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ భావం పక్కబెట్టి అభివృద్ధి చేసుకుందాం, రాష్ట్ర ప్రజలను కాపాడుకుందాం అనే నిదానంతో వేయండి తప్ప ఎక్కడ కూడా ఈంచి సంఘటన హైదరాబాద్ నగరంలో ఒక్క కొట్టాడ సంఘటన లేదు ఈ రోజు వరకు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఎలాంటి సహకారం లభిస్తుందంటే? అస్సలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఆంధ్రప్రదేశే కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మా తెలంగాణ పార్టీ కానివ్వండి, ఇవాళ బీజేపీ పార్టీ ఫస్ట్ ముద్దాయి 2 రాష్ట్రంలో అన్యాయం చేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రం ఇచ్చి దీన్ని ఎక్కడ కూడా నిధులు మాకు ఇవ్వలేదు. ఆ రాష్ట్రం అక్కడ విడగొట్టి వాళ్ళకు ఒక్క పైస ఇవ్వలేదు. అంటే వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అసలు విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా కల్పించి ఇచ్చినుంటే బాగుండేది కదా కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము ఇస్తాం, మేము కాపాడుతామని చెప్తున్నది అది చాలా తప్పు. ఆ 2 పార్టీలకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 2 పార్టీలకు స్థానమే లేదు. ప్రజలు ఈ 2 పార్టీలు ఎట్టి పనుల తొలగించేస్తారు. సార్, ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? నేను ఎమ్మెల్యే కాకముందు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా 5వ డివిజన్లో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశాం. సొంత ట్యాంకుల ద్వారా నిధులు ఇచ్చి కూడా ట్యాంక్ వాటర్ సప్లై చేయగలిగాం. ఇప్పుడు కుకుట్పల్లిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేజర్గా ఎవరు చేయలేనటువంటి ఇలా మనము బేగంపేటకి వెళ్ళాం. గ్రేవ్గాడ్ 60 ఏళ్ళ నుంచి అసలు దాని పోరాడు ముఖ్యమంత్రి ఉండేదానికి మంత్రులు ఉండే ఆ కాన్సెన్స్ గెలిచిన వాళ్ళు ఉండే ఎవరు పట్టించుకోలేరు. దానికి 1,30,00,000 పెట్టి దాన్ని అభివృద్ధి చేశాం. మీరు చూశారు. ఇప్పుడు పక్కకున్న గవర్నమెంట్ కాలేజ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చూశారు. ఇలా అక్కడ ఉన్న పిల్లలు నాంపల్లిలో ఉండే స్కూల్ అది 2001లో తీసుకురావడం జరిగింది. మొన్ననే నేను 1.5 year కింద ఆ 2 డిగ్రీ కాలేజ్కి, జూనియర్ కాలేజ్కి మాకున్న కేటీఆర్ గారి లెటర్ ఇవ్వగానే ఇమీడియట్ 4 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా విద్యార్థులకే కానివ్వండి, ఇలా మంచినీటి విషయంలో కానివ్వండి, ఇలా చెర్ల విషయంలో కానివ్వండి, పార్కుల విషయంలో కానివ్వండి, ఇక ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా ఏదైతే ఆకాంక్ష అన్నీ ఉన్నాయి కానీ కొంచెం ట్రాఫిక్ సమస్య ఉంది అంటున్నారు. ట్రాఫిక్ సమస్యలో బ్రిడ్జెస్, ఇలా బాలనగర్ బ్రిడ్జే కానీ, అదే మన అజుమర్ కేపీకాల బ్రిడ్జెస్ కానీ, అండర్ పాసెస్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం నిధులు సాయం చేసాం. వర్క్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్, జనవరి లోపల అవన్నీ కూడా ఇనాగ్రేట్ చేస్తాం. ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూసేదానికి నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాల్చ్ లీడర్. నమస్తే.